గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది చూసుకునే ముందుగా మనం ఫస్ట్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ఫస్ట్ హెడ్లైన్, జాబిల్లిపై ప్రాణవాయువు జాడ కనిపెట్టే పనిలో ఉంది రోవర్ అనే దానికి సంబంధించి మనకి ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ మనం చూసుకుందాం. అలాగే ఇంకా వంట గ్యాస్ సిలిండర్ పై 200 తగ్గింపు అంటూ కూడా మరొక వార్త అయితే మనకి ఈ రోజు సంచలనంగానే ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే న్యూస్ ఉంది. వెయిట్ లిస్టే అంటూ కూడా ఇంకా లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా తాత్కాలికంగానే ఉంటుంది అనే దానికి సంబంధించి మనకి ఇచ్చారు. సో వాటికి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. సో మరొక వార్త చూసినట్లయితే మతలబ్ ఏంటి అంటూ నాకు మాత్రమే టికెట్ తిరస్కరణ వెనుక మతలబ్ ఏంటి మహాప్రభో అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎవరు ఏంటి, ఆయనకు మాత్రం ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయారు, అసలు ఆ మతలబ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇక ఆయన కోసం కొత్త మలుపు తిరిగారు అంటూ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు అనే దానికి సంబంధించి అనేది కూడా మనకు ఒక వార్త ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం మళ్ళీ. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే జస్టిస్ ఎన్వి రమణకు అరుదైన గౌరవం దక్కింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక అప్పుడు నెల రోజులు బాధపడ్డాను, ఇప్పుడు లెక్క చేయట్లేదు అన్నట్లుగా మరొక వార్త అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని కూడా మనం ఒక్కసారిగా డీటెయిల్స్ అన్ని చూసినట్లయితే ఫస్ట్ మనం ప్రధానంగా చూసినటువంటి వార్త, జాబిల్లిపై ప్రాణవాయువు జాడ కనిపెట్టే పనిలో రోవర్ ఉంది అనే దానికి సంబంధించి ఇప్పుడు చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మరి 14 రోజుల పాటు అక్కడ విక్రమ్ ల్యాండర్ అక్కడ కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఆ పనిలోనే ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిరోజు ఎప్పటికప్పుడు వీడియోస్ కావచ్చు, పిక్స్ కావచ్చు, అన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఈ రోజు మనకి జాబిల్లిపై అసలు ప్రాణవాయువు ఉందా, అంటే ఒకవేళ మనుషులు అక్కడ జీవించడానికి అనుకూలంగా ఉంటుందా లేదా, అసలు మనిషికి మానవాళి మనుగడ అక్కడ ఇది అవ్వచ్చా అనే దానికి సంబంధించి మనకి జాబిల్లిపై ప్రాణవాయువు జాడ కోసం చూస్తున్నటువంటి పరిస్థితి అంటూ అక్కడ ఏ విధంగా మొత్తం కూడా ఉంది అనే దాన్ని కూడా క్లియర్గా మనకి ఎప్పటికప్పుడు మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూస్తే సల్ఫర్ ఉనికిని స్పష్టంగా గుర్తించినటువంటి రిబ్స్ అంటూ కూడా ఇచ్చారు. అలాగే అల్యూమినియం, కాల్షియం, క్రోమియం, ఐరన్, టైటానియం, అలాగే మ్యాంగనీస్, సిలికాన్ మొత్తం కూడా 9 మూలకాల ఉనికి గుర్తించినట్లుగా తెలుస్తుంది. అక్కడ అన్నీ కూడా చంద్రునిపై ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవన్నీ ఉన్నట్లయితే మానవాళి మనుగడ కూడా అక్కడ జీవించవచ్చు అనేది కూడా ఒక వార్త అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇక హైడ్రోజన్ కోసం కొనసాగుతున్నటువంటి అన్వేషణ మెయిన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి తోడుగా హైడ్రోజన్ అనేది కూడా అక్కడికి కావాల్సింది కాబట్టి దానికోసం ఇప్పుడు అన్వేషణ సాగుతోంది అక్కడ అనేది తెలుస్తుంది. చంద్రయాన్ 3 మిషన్ కీలకంగా ముందడుగులు వేసి ఎప్పటికప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా మనకి చేరవేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది అనే దానికి సంబంధించి డీటెయిల్స్ మనకి ఇచ్చారు. ఇప్పుడు జాబిల్లిపై ఉన్నటువంటి ఆ యొక్క చంద్రునిపై ఏం జరుగుతుంది, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఖనిజాలు, లవణాలు, అలాగే మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి మంచి లిప్స్ కావచ్చు, అల్యూమినియం, కాల్షియం, హైడ్రోజన్, ఇలా అన్నీ కూడా ఐరన్ ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా వాటి జాడని కనిపెట్టే పనిలో ఉంది. ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే అన్నీ కూడా ఉన్నట్లుగానే తెలుస్తుంది. కానీ హైడ్రోజన్ అనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి ఒక అన్వేషణ అంటూ ప్రతి ఒక్క అంశాన్ని కూడా కీలకంగా మనకి ఎప్పటికప్పుడు కూడా ఈ భూ ప్రపంచానికి చంద్రయాన్ 3 అక్కడి నుంచి కూడా ఇక్కడికి మనకు అందిస్తూ ఉన్నటువంటి విశేషాన్ని మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా దీనికి సంబంధించి మనం సెకండ్ పేజ్లో క్లియర్గా మెన్షన్ చేశారు, చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఇంకా గ్యాస్ సిలిండర్ అంటే వంటకు సంబంధించినటువంటి అంటే హోటల్స్ అలాంటి వాటిలో కాకుండా మామూలుగా వంట సిలిండర్కి సంబంధించి ఇళ్లలో గృహాలకు సంబంధించినటువంటి సిలిండర్పై ఒక 200 రూపాయలు తగ్గించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎందుకు అనేది చూస్తే ఉజ్వల సిలిండర్లకు మరో 200 సబ్సిడీ, అలాగే కేంద్రం కేబినెట్ భేటీలో ప్రధాని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా ప్రధాని రాఖీ కానుక కింద కేంద్ర మంత్రి ఠాగూర్
ఠాకూర్, అలాగే పేద మధ్యతరగతి ప్రయోజనం కింద మోదీ ఇచ్చారు. ఎన్నికల స్టంటేన్ అంటున్నటువంటి విపక్షాలు, అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా జరుగుతుంది అంటూనేమో ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ రాఖీ సందర్భంగా అక్క చెల్లెమ్మలకు అంటూ కూడా ప్రధాని మోదీ కావచ్చు, ఇంకా ఠాకూర్ కావచ్చు, ఇంకా ఇతరత్ర మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఇంకా కొత్త ధరలను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం అన్నట్లుగా మనకి ఇవ్వటం జరుగుతుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎప్పుడు కూడా ఏదో ఒకటి అనాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రం ఎలక్షన్ స్టంట్ తప్పితే ఎవరి మీద, మహిళల మీద అభిమానం కాదు, ప్రేమ కాదు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కొన్ని మహిళలకి రాఖీ కానుకగా ప్రతి సిలిండర్ పైన 200 రూపాయలు తగ్గించాము అనేది కేంద్రం ప్రకటించినప్పటికీ కూడా మరి రాఖీని ఒక సెంటిమెంట్గా భావించి ఇలా చేశాను అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. కానీ మరి అంత ప్రేమ మహిళలపై ఉంటే మరి ఫస్ట్ నుంచి అసలు సిలిండర్లు తగ్గించవచ్చు కదా అన్నట్లుగా కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఆ మాట అనకుండానే రాఖీ కానుకగా నేను 200 తగ్గించేశాను అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడం కూడా మనం గమనించవచ్చు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా ఆయన కోసం కొత్త కొలువు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు, చూద్దాం. చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సంజయ్ కుమార్ మిశ్రా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక ఈడీ చీఫ్ కోసం సిఐఓ పోస్టును కూడా సృష్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంకా సిబిఐ ఈడీలపై కూడా ఇకపై ఆయనకే పర్యవేక్షణ ఉండే విధంగా చూస్తున్నారు అంటూ ఆయన కోసం చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సంజయ్ కుమార్ మిశ్రాకి అన్ని బాధ్యతలను అప్పగించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా రెండు సంస్థల మధ్య కూడా సమన్వయమే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా నేరుగా సీఎం కార్యాలయానికి రిపోర్టు పంపించేశారు. ఇక మిశ్రా పదవీ కాలంపై కూడా ఇప్పటికే సుప్రీం పలు ప్రశ్నలు కూడా వేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆ ప్రశ్నలు ఏంటి, ఏం సమాధానాలు వచ్చాయి, ఎంతకాలం పదవీ కాలం ఉంది, ఏంటి, ఏం జరుగుతుంది ఇప్పుడు అనే దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక నాకు మాత్రమే టికెట్ తిరస్కరణ వెనుక మతలబ్ ఏంటి అంటూ మహాప్రభు అంటూ ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. బీఆర్ఎస్ అధిష్టానానికి భేటీ సూటి ప్రశ్న వేశారు. అసలు అందరికీ టికెట్స్ ఇస్తున్నారు, నాకు మాత్రమే టికెట్ ఎందుకు ఇవ్వట్లేదు మహాప్రభు అంటూ ఆయన ముత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక తనను బలి పశువులా చేశారని ఆయన ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయన పార్టీ కోసం ఎంతో కష్టించి శ్రమించి పని చేశాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక అధిష్టానంతో మాత్రం సంప్రదించి 10 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని కూడా వెల్లడి చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ వైపు పురాణం చూపు అంటూ మరొక వార్త ఇచ్చారు, మనకు చూద్దాం. బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ఏంటి అనేది అయితే మనకి డీటెయిల్గా ఇవ్వలేదు. కానీ ఇంకా మనకి ఒక స్మాల్ హెడ్లైన్ గా మాత్రమే మనకి ప్రధాన వార్తాపత్రికలు ప్రస్తావించారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 13th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో మొత్తంగా అయితే బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అంటూ పురాణం చూపు, అంటే మళ్ళీ ఇంతకుముందు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు. ఇంకా ఏం జరుగుతుంది, ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అంతా కూడా మరి రాజకీయాల్లో ఏ క్షణం ఏదైనా జరగవచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 13th పేజీలో గమనించవచ్చు. అలాగే చూద్దాం మరొక వార్త చూసినట్లయితే ఇక వెయిట్ లిస్టే అంటూ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా తాత్కాలికమే అనేది ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టారు, చూద్దాం దానికి సంబంధించి. ఇంకా సిట్టింగ్లు గోడ దూకకుండా ఉండేందుకే ప్రకటనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అందరికీ బీఫామ్లు దక్కడంపై అనుమానాలు కూడా కొంత వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాబితా నుంచి దాదాపుగా 10 మంది అవుట్ అనేది క్వశ్చన్ మార్క్. అంటే వెళ్తారు అనేది ఒక ఆలోచన అయితే ఉంది, కానీ వెళ్ళారు అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టేశారు. సో అలాగే పరిస్థితులను బట్టి కొందరిని మారుస్తామని కూడా ప్రకటించినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాకు సంబంధించి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే జాబితా ప్రకటించిన రోజే చెప్పిన సీఎం కేసీఆర్, అంటే పరిస్థితులను బట్టి కొందరిని మారుస్తామని చెప్పేసి జాబితా ఏదైతే ఉందో అది విడుదల చేసిన రోజే సీఎం కేసీఆర్ ఆల్రెడీ చెప్పేశారు ఈ విషయాన్ని అంటూ కూడా కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే అభ్యర్థుల ప్రకటనతో పెళ్లు బీకుతున్నటువంటి అసమ్మతి అంటూ కూడా ఇచ్చారు. టికెట్ తమకేనని చెప్పుకుంటున్న ఇతర నేతలు, అభ్యర్థుల జాబితాలో ఉన్న నేతల్లో కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా, తమకే టికెట్ దక్కుతుందని ఎంతో మంది ఆశావాహులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ నిరాశపరిచి
నిరాశ పడుతున్న టైంలో కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. మరి ఎన్నికల జాబితా విడుదల చేసినప్పుడే ఆ యొక్క మరి కొందరిని పరిస్థితులను బట్టి కొందరిని మారుస్తారని సీఎం కేసీఆర్ మొదట్లోనే చెప్పారు అనేది కూడా కొందరు చెప్తున్నటువంటి విషయం. కొందరు మాత్రం టికెట్ కేటాయించక ముందే మాకే టికెట్ వస్తుంది అంటూ కూడా ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ముందుగానే ప్రజల్లో కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా చూసినట్లయితే టికెట్ తమగేనని చెప్పుకుంటున్న ఇతర నేతలు కూడా ఉన్నారు. అభ్యర్థుల జాబితాలో ఉన్న నేతల్లోనేమో ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది అంటూ కూడా, ఇంకా ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళల్లోనేమో తమకే వస్తుంది అనుకున్న వాళ్ళేమో కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు కానీ ఒకేసారి 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామంటూ, అయితే ఏవైనా అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం 1-2 చోట్ల అభ్యర్థుల మార్పు జరిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం గమనార్హం అనేది ఇచ్చారు. ఇక అలాగే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సందర్భంగా సీఎం చేసిన అనేక వ్యాఖ్యలు అంటూ కూడా మనకి ఇచ్చారు. అయితే ఆయన క్లియర్ కట్ గా చెప్పేశారు, కొన్ని చోట్ల 2-3 చోట్ల ఎక్కడైనా ఒకవేళ మార్పు చేర్పులుంటే అక్కడ చేయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా ముందే సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది అంటూ కూడా ఇచ్చేశారు. అలాగే నాకే టికెట్ అని ప్రకటించిన మరో వ్యక్తి తానే కాబోయే అభ్యర్థిని అంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది నాకే టికెట్ వస్తుందంటూ, కొంతమంది ఏమో నేనే నెక్స్ట్ అభ్యర్థిని అంటూ కూడా ప్రచారం చేసుకునేవారు లేకపోలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక కన్ఫామ్ గా నాకేనని మళ్ళీ చెప్పించు అంటూ కూడా మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్ దక్కించుకున్న మెదక్ జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు సీఎం కుటుంబ సభ్యుల వద్ద చేసిన విజ్ఞప్తి ఇది అంటూ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ ఆర్ థర్డ్ పేజీలో చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే మరిన్ని డీటెయిల్స్ అక్కడ మనం గమనించవచ్చు. చూద్దాం, మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే ఇక జస్టిస్ ఎన్వి రమణకు అరుదైన గౌరవం దక్కింది అనేది మనం చూసినట్లయితే సింగపూర్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కేంద్ర ప్యానెల్లోని సభ్యుడిగా ఆయన నియామకమయ్యారు అనేది కూడా ఆయనను నియమించడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తొలి నుంచి మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ రమణ పెద్దపీట వేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే జస్టిస్ ఎన్వి రమణకు అరుదైన ఇది ఒక గౌరవం అంటూ కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొక వార్త చూస్తే అయితే దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం 14th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయనకు ఒక జస్టిస్ ఎన్వి రమణకు ఒక అరుదైన గౌరవం అయితే దక్కింది. సింగపూర్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం క్యాబినెట్ లో అలాగే ఆ ప్యానెల్లోని సభ్యుడిగా నియమితులయ్యారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకొక వార్త చూద్దాం. ఇంకా అప్పుడు నెల రోజులు బాధపడ్డా ఇప్పుడేమో లెక్క చేయను అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎవరు ఏంటి అని చూస్తే వైసీపీ వ్యక్తిగత విమర్శలపై నారా భువనేశ్వరి ప్రజలు అలాగే క్యాడర్ కోసమే లోకేష్ పాదయాత్ర అంటూ చంద్రబాబు పడుతున్నటువంటి కష్టం కూడా అందుకే అంటూ చెప్తున్నారు. డిసెంబర్లోగా కుప్పంలో ఇల్లు పూర్తి చేస్తాం, 6 నెలల్లో వచ్చేస్తాం, ప్రజలకు దగ్గరగా ఉంటామంటూ వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయం తథ్యం అంటూ కూడా అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ విజయం ఖచ్చితంగా తథ్యం అంటూ చెప్తున్నారు. భువనేశ్వరి అంటూ కూడా ఇచ్చారు. ఇక ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అంటూ కూడా భువనేశ్వరి కూడా ఈ విషయంలో కలుగజేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఖచ్చితంగా గెలుపు ఖాయం అంటూ మాత్రం ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి 1న స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉంటుంది అంటూ మనకి సీఎం కేసీఆర్ చెప్పడం మనకి తెలుస్తుంది. ఇంకా వర్షాలు లేక కరెంటు కాక అంటూ ఇచ్చారు. అంటే కరెంటు విద్యుత్ వర్షాలు లేక కరెంటు కూడా ఇంకా తక్కువగా ఇవ్వడం, 24 గంటల కరెంటు అలాంటివన్నీ కూడా తీసేసి కాస్త దేశవ్యాప్తంగా భారీగా పెరిగినటువంటి డిమాండ్ ఇప్పుడు కరెంటుకి వర్షాలు లేక అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇక బండభారం తగ్గింది అంటూ ఇంకా మనకి మెయిన్ ప్రధాన హెడ్లైన్ గా మాత్రం ఇచ్చేశారు. ఇక 200 రూపాయలు తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. రాఖీ గిఫ్ట్ కింద అక్క చెల్లెమ్మలందరికీ కూడా ప్రధాని మోదీ ప్రకటించినటువంటి శుభవార్త అని చెప్పుకోవచ్చు అంటూ కూడా ఇచ్చారు. ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే ఎటూ తేల్చని పిఎస్సి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై చర్చలు అనేకంగా జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి హెడ్లైన్స్ గా మాత్రం ఇచ్చారు ఇవన్నీ కూడా. సో అన్ని డీటెయిల్స్ గా మళ్ళీ మనం చూసుకుందాం. ఇంకా చూసినట్లయితే ధర తగ్గాక హైదరాబాద్ లో సిలిండర్ ధర చూసుకున్నట్లయితే 955, అంతకుముందు చూసుకున్నట్లయితే 1200 పైచిలుకు ఉండేది. ఆ యొక్క సిలిండర్ ధర ఇప్పుడు కాస్త మనకి 900 చిలుకుగా పైచిలుకు
చిలుకుగా వచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. మొత్తానికైతే ఉజ్వల కింద ఇంకా 75 లక్షల ఉచిత కనెక్షన్లను కూడా ఆడపడుచులకు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది అంటూ రాఖీ కానుక అంటున్నటువంటి ప్రధాని అంటూ కూడా మనకి సిలిండర్లకు సంబంధించి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక హెడ్లైన్ చూస్తే జాబిల్లిపై సల్ఫర్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో హైడ్రోజన్ కోసం ఇంకా అక్కడ అనేక పర్యవేక్షణలు జరుగుతూ ఉన్నాయి అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇప్పుడైతే మరికొన్ని మూలకాలు అంటే సల్ఫర్, జాబిల్లిపై సల్ఫర్తో పాటుగా మరికొన్ని లవణాలు కూడా ఉన్నట్లుగా, మూలకాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా మరికొన్ని మూలకాలు కూడా ఉన్నట్లుగా గుర్తించినటువంటి ప్రజ్ఞాన్ రోవర్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక హైడ్రోజన్ కోసం సాగుతున్నటువంటి అన్వేషణ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. సో అది మనం గమనించవచ్చు. అయితే మొత్తంగా అయితే అక్కడ ఇంకా సల్ఫర్తో పాటుగా ఇంకా కొన్ని మూలకాలు కూడా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఐరన్ కావచ్చు, సిలికాన్ కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఉన్నట్లుగా గమనించవచ్చు. ఇంకా మానవాళి అక్కడ జీవించడానికి అనుకూలంగా ఇంకా కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయా లేవా అనే దానిపైనే పూర్తి అన్వేషణ కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఇంకా దానికి సంబంధించి అక్కడ అన్ని కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక ఆచితూచి అభ్యర్థుల ఖరారు అంటూ మనకి ఎలక్షన్స్కి సంబంధించి అభ్యర్థుల జాబితాలకు సంబంధించి ఇచ్చారు. సో అది కూడా చూద్దాం. ముందుగానే ప్రకటించడం వృధా అని చెప్పేసి భాజపా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. అలాగే ముఖ్య నేతలు నియోజకవర్గాలకే పరిమితమైతే నష్టమని కూడా కొంత అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటూ కూడా అభ్యర్థుల జాబితా ఖరారు చేయడానికి ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ, ఒకవేళ ముందుగానే ప్రకటిస్తే కూడా కొన్ని ఏమైనా జరగకూడదు, నష్టాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు ఒకవేళ అంటూ కూడా అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి కొంత సమయాన్ని ఆలోచిస్తున్నట్లుగా కూడా ఆ యోచనలో కూడా ఉన్నట్లుగా భాజపా మనకి ప్రకటించడం జరుగుతుంది. సో ముఖ్య నేతలందరినీ ముందుగానే ప్రకటించకపోవడమే మంచిది అన్నట్లుగా కూడా ఒక ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు అనేది చూసుకున్నట్లయితే ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. స్వాతంత్ర వజ్రోత్సవ ముగింపు సభ కార్యక్రమాలకు సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని ముగింపు సభ జరగబోతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక దీనిని ఘనంగా ఇప్పటి వరకు నిర్వహించనున్నట్లుగా కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ శాంతి కుమారి కూడా చెప్పడం జరుగుతుంది అంటూ మనకి ఇచ్చారు. ఇక ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించినట్లుగా కూడా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి పేపర్ 2లో చూడొచ్చు మనం. ఇక అలాగే బండభారం తగ్గింది అనేది చూస్తే 200 తగ్గిన వంట గ్యాస్ సిలిండర్, ఇంకా అలాగే ఉజ్వల కింద 75 లక్షల ఉచిత కనెక్షన్లు, ఆడపడుచులకు రాఖీ కానుకన్న ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూద్దాం. ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంటూ వంట గ్యాస్ సిలిండర్ ధరను 200 మేర తగ్గించి ప్రధాని ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గ తీర్మానం చేసింది అంటూ ఇచ్చారు. ఇక ప్రతిపక్షాలు అయితే ఈ విషయాన్ని కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ అంటే కానీ ఇది ఎట్టి పరిస్థితులు కూడా రాఖీ కానుక కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కేవలం ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా మరిన్ని డీటెయిల్స్ సెకండ్లో చూద్దాం. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక ఎటు తేల్చని పిఈసి అంటూ కాంగ్రెస్ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై చర్చలు జరుగుతూ ఉన్నాయి అనేది మనకు ఒక వార్త ఇచ్చారు. అలాగే 2న మరోసారి భేటీకి నిర్ణయించింది అధిష్టానం అనేది కూడా మనం క్లియర్గా గమనించవచ్చు ఇక్కడ. ఇక హైదరాబాద్లో సిడబ్ల్యూసి సమావేశం కోసం తీర్మానం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ అనేక సభలు కూడా నిర్వహించబోతున్నారు. ఇంకా అలాగే వీటికి సంబంధించి చూసి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించినటువంటి ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కమిటీ సమావేశం కూడా ఏమీ తేల్చకుండానే ముగిసింది. కానీ ఇంకా త్వరలోనే మరొక సిట్టింగ్ కూడా ఉంటుంది. అంటే మరొకసారి అంతా కూడా భేటీ అవుతారు అంటే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతనే ఈ యొక్క నెక్స్ట్ సభ ఏదైతే ఉందో అది జరుగుతుందో వారందరితో కూడా భేటీ అవుతారు, పార్టీ శ్రేణులందరితో. వారందరి సమక్షంలోనే మళ్ళీ దీనికి ఒక కొలిక్కి తీసుకొస్తారు ఈ మ్యాటర్ని అనే దానికి సంబంధించి మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే వాడివేడిగానే చర్చలు జరుగుతున్నాయి అంటూ కూడా ఇచ్చారు. కానీ మరి అభ్యర్థుల ఎంపికపై కమిటీ ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది అంటూ కూడా కొంతమంది అభ్యర్థులు కూడా పిఎస్సి తేల్స్తే బాగుంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేయడం జరుగుతుంది. మొత్తం ఏదేమైనా మరొక సిట్టింగ్లో మాత్రం ఖచ్చితంగా ఆ విషయం కూడా ఒక నిర్ణయానికి వచ్చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇంకా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకి
ఫస్ట్ ప్రధానంగా ఇచ్చినంటే చంద్రుడిపై ప్రాణవాయువు అనేది మనకి ఆల్రెడీ మనం ఆంధ్రజ్యోతిలో ఎలా చూసామో సిమాస్ట్రీస్గా అలాగే కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇంకా అక్కడ చంద్రునిపై అక్కడ ఏం జరుగుతుంది, ఆ యొక్క ప్రదేశం అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అది ఎలా ఉంది, అక్కడ చంద్రుడిపై గుర్తించినటువంటి చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ ఏ విధమైనటువంటి వర్క్స్ అక్కడ చేస్తూ ఉంది, అవన్నీ ఎప్పటికప్పుడు కూడా మనకి ఈ ప్రపంచానికి చేరవేస్తూ అన్నీ కూడా మనకి రిలీజ్ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉన్నారు. అయితే చంద్రుడిపై ప్రాణవాయువుతో సహా సల్ఫర్ సహా 7 మూలకాలు కూడా అక్కడ ఉన్నట్లుగా గుర్తించింది రోవర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. హైడ్రోజన్ కోసం వెతుకుతున్నటువంటి రోవర్ అంటూ ఇచ్చారు. సంచలన ప్రకటన చేసిన ఇస్రో అంటూ కూడా ఇస్రో శాస్త్రవేత్తలు మనకి అన్నీ కూడా ప్రకటన చేస్తూ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఇంకా ఉష్ణోగ్రతలను గుర్తించినటువంటి రోవర్, అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలన్నింటినీ కూడా గుర్తించింది రోవర్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా 7 మూలకాలు కూడా అక్కడ సల్ఫర్తో కలిపి 8 సల్ఫర్తో సహా 7 మూలకాలను కూడా అక్కడ కనిపెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే హైడ్రోజన్ కోసం అక్కడ అన్వేషణ కొనసాగుతుంది అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూస్తే మానవ నివాసానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేవా, ఇప్పటికే ఉష్ణోగ్రతలను గుర్తించిన రోవర్ మానవ నివాసానికి అనువైన పరిస్థితులు కూడా అక్కడ కొంతమేర ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనేది అయితే ఉంది. కానీ ఇంకా క్లారిఫై కోసం ఇంకా అక్కడ అంతా కూడా మరి ఒక అన్వేషణ కొనసాగిస్తూ ఉంది ప్రజ్ఞాన్ రోవర్ అనేది చంద్రయాన్-3కి సంబంధించి మనకి ఇస్రో మనకి ప్రకటించినటువంటి ప్రకటన ఇది అనేది మనకి క్లియర్గా నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే స్థానికత లక్ష్యం సరైనది అంటూ మనకి ఇంకొక వార్త ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. అందుకే జీవో 114ను కొట్టివేయడం లేదు అంటూ కూడా అడ్మిషన్లకు ముందు 4 ఏళ్లు తెలంగాణలోని చదవలేదు అంటూ నిబంధనలు సమర్థనీయం కాదు అంటూ కూడా చెప్తున్నారు. శాశ్వత నివాసితుల కోటా వర్తించాల్సిందే అంటూ కూడా ఇచ్చారు. మెడికల్ అడ్మిషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే స్థానికత లక్ష్యం సరైనది అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా ఒక నిర్ణయాన్ని హైకోర్టు కూడా ఒక కీలక తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది మెడికల్కి సంబంధించి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా ధూపదీప వేతనం చూసుకున్నట్లయితే 10,000 అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 6,541 మంది అర్చకులకు లబ్ధి 3 నెలల్లోనే అమలవుతాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో హామీ ఇది అంటూ కూడా చెప్పవచ్చు. ఇక అర్చక సమైక్య హర్షం క్షీరాభిషేకం నేడు కేసీఆర్ పేరిట గుడుల్లో పూజలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వాళ్ళందరికీ కూడా ధూపదీప నైవేద్య వేతనానికి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా వారందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ నేడు సీఎం కేసీఆర్ పేరు మీద అందరూ కూడా అక్కడ పూజలు అర్చనలు చేస్తున్నారు ఈరోజు దేవాలయాల్లో అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్టయితే కేంద్ర సర్కార్ గ్యాస్ ట్రిక్ అంటూ మనకి ఇక్కడ మెయిన్గా ఇచ్చారు. అంటే కేంద్ర సర్కార్ ఇప్పుడు గ్యాస్పై ఒక ట్రిక్ ఉపయోగిస్తుంది అనేది అయితే చెప్తున్నారు. కానీ ఎన్నికల స్టంట్ మొదలెట్టినట్టే మోదీ అంటూ కూడా అనేక మంది అలాగే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు అందరూ కూడా ఇలాగే అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి అంటూ ఇచ్చారు. సో అలాగే ఇక పథకం ప్రత్యేకతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. పాలమూరు మరో కొత్త కాళేశ్వరంగా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం గమనార్హం, గమనించవచ్చు. అలాగే చూద్దాం ఇంకా కాళేశ్వరం తర్వాత ఇదే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కూడా మనకి పాలమూరుకి సంబంధించి ఇచ్చారు. భారీ సరంగాలు అలాగే సర్జ్ ఫుల్స్ అలాగే రిజర్వాయర్లు అలాగే కాళేశ్వరాన్ని మించిన భారీ బాహుబలి మోటార్లు కూడా ఇక్కడ ఉన్నాయి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే ఏదులలో కూడా ఆసియాలోనే అతిపెద్ద సర్జ్ ఫూల్ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే త్వరలోనే ప్రాజెక్ట్ డైరన్ సెప్టెంబర్లో విచ్రన్ అంటూ కూడా ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులు ముమ్మర సన్నాహాలు కూడా కొనసాగిస్తున్నారు దీనిపై అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అత్యధిక సామర్థ్యం గల పంపులు వినియోగంలో కూడా కాళేశ్వరం రికార్డులను ఈ పథకం బద్దలు కొట్టింది అంటూ కూడా మనకి కాళేశ్వరమే అసలు మెయిన్ పెద్ద ప్రాజెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం కంటే కూడా దేశంలోనే 2వ పెద్ద లిఫ్ట్ పాలమూరు రంగారెడ్డి మరో కాళేశ్వరంగా ఉండబోతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే ముందస్తుగానే లోక్సభ ఎన్నికలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఏకం అవ్వాలి అంటూ నితీష్ గడ్కరీ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు, ముందస్తుగానే లోక్సభ ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ కూడా ఏకం అవ్వాలి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 7th పేజీలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే
కొత్తగా 20 KGBVలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మరొక వార్త చూస్తే విమాన ఛార్జీల మోత అంటూ కూడా మనకి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకు మనకి వేరే దాంట్లో అయితే ఈ యొక్క విమాన ఛార్జెస్కి సంబంధించి అయితే మనకి ఏమి ఇవ్వలేదు, కానీ ఇక్కడ మాత్రం మనకి విమాన ఛార్జెస్కి సంబంధించి ఇచ్చారు. అలాగే ఇంకా ధూపదీప నైవేద్యానికి 10,000 రూపాయలు అందించనున్నట్లుగా చెప్తూ ఉన్నారు మనకి. సో చూద్దాం దానికి సంబంధించి చూసినట్లయితే కొత్తగా 20 KGBVలు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే నూతన మండలాల్లో ఏర్పాటు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ అంటూ ఇచ్చారు. అలాగే విద్యాలయాల నిర్వహణకు చూసుకుంటే 60 లక్షల రికరింగ్ బడ్జెట్ కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాష్ట్రంలో చూసుకుంటే 495కి చేరిన కస్తూర్బా బాలిక విద్యాలయాలు అనేది కూడా, అంటే విద్యాలయాలకు సంబంధించి కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, అవన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు దేవాలయాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, వారికి ఇస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రస్తావించారు. సో దాన్ని గమనిద్దాం. అలాగే ఇంకా చూద్దాం 245 KGBVలో ఇంటర్, అలాగే 250 స్కూల్స్లో 10వ తరగతి అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అణగారిన వర్గాల బాలికలకు ఉచిత నాణ్యమైన విద్యను కూడా అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంటూ కూడా మనకి ప్రతి ఒక్క దానికి, ఇటు బాలికల హాస్టల్స్ కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, ఎన్ని KGBVలు కావచ్చు, ఇంటర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇలా అన్నిటికీ సంబంధించి కూడా దేవాలయాల్లో సంబంధించి అన్నిటికీ సంబంధించి కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా ఇంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ కూడా మనకి ఇచ్చారు. మరి ఇంకా దీనికి సంబంధించి ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా క్లియర్ డీటెయిల్స్ కోసం మనకి 8th పేజీలో కూడా మెన్షన్ చేశారు. అది కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే విమాన ఛార్జీల మోత అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది కూడా చూద్దాం. ఇక దీపావళి బుకింగ్స్లో గరిష్టంగా 90% పెరుగుదల అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిమాండ్, అలాగే విమానాల కొరతే ప్రధాన కారణం అంటూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. సో ఏదే చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి ఇంకా విమాన ఛార్జీలు అంతా కూడా ఎక్కువగా డిమాండ్ ఉంది, అందరూ కూడా ఎక్కువగా వెళ్ళడం రావడం చేయడం వల్ల ఇవన్నీ దీపావళి బుకింగ్స్లో గరిష్టంగా 90% కూడా పెరిగింది. ఈ పెరుగుదల కారణంగానే డిమాండ్ పెరిగింది. కాబట్టి ఇవి ఛార్జీల ఇంతగా పెంచడానికి గల ప్రధాన కారణం అంటే ఎక్కువగా అంటే 90% వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పెరుగుదల జరిగింది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా ఈ రోజు మనకి ఏ పేపర్లో చూసినా కూడా ఎక్కువగా అంటే మనకి చంద్రుడిపై ప్రాణవాయువు కోసం అన్వేషణ కొనసాగుతోంది, అక్కడ ఉన్నటువంటి మూలకాల గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూస్తే వంట గ్యాస్కి 200 రూపాయల తగ్గింపు ధర అనేది ఒక హైలైట్గా మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా ధూపదీప నైవేద్య వేతనాలకు సంబంధించి 10,000 రూపాయలు కూడా ఒక హైలైట్గానే మనం గమనించవచ్చు. అలాగే ఇక పాలమూరు కాళేశ్వరానికి సంబంధించి డీటెయిల్స్, ఇంకా కరెంటు వర్షాలు లేక కరెంటు కోతలు, అలాగే ఇంకా అన్ని రకరకాల వార్తలన్నీ కూడా, అంటే ఎలక్షన్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క పార్టీ ఎలాంటి కసరత్తులు నిర్వహిస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ప్రతి ఒక్క పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేశారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.